గంజాయి సేవించడంతో కిక్కు రావడం లేదని నేరగాళ్లు దాని ద్వారా హ్యాష్ ఆయిల్ ను తయారు చేశారు. కానీ ఆ మత్తు చాలనట్టు గంజాయితో చాక్లెట్లను చేసినట్లు మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మారిన పరిస్థితులు, పెరిగిన తనిఖీలతో స్మగ్లర్లు సరఫరాకు సరికొత్త పందా ఎంచుకున్నారు. పాలల్లో కలిపి తాగడానికి వీలుగా సరికొత్త రూపంలో గంజాయి పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నగరంలో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగాలు ఎప్పటికప్పుడు మత్తుముఠాల ఆట కట్టిస్తున్నాయి. పోలీసులు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా పెరిగిన డిమాండ్తో స్మగ్లర్లు కొత్త దారుల్లో నగరానికి మత్తు పదార్థాల్ని తీసుకొస్తున్నారు. నిఘా తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో హ్యాష్ ఆయిల్ గా మార్చి రంగురంగుల నీళ్ల సీసాల్లో నింపి రైళ్లలో తీసుకురావడం, గంజాయి పిప్పితో చాక్లెట్లు తయారు చేసి తినుబండారాల రూపంలో కొరియర్ సర్వీసుల్లో నగరానికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయిని పొడిగా మార్చి ఒడిశా, కోల్కతా రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పొడిగా మారిస్తే తక్కువ పరిమాణంలో ఎక్కువ మందికి విక్రయించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో కొరియర్ల ద్వారా గంజాయిని పొడిగా మార్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు చిక్కకుండా వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా నగరంలోని జగద్గిరి గుట్టలోని ఒక కిరాణా స్టోర్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇటీవల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, హ్యాష్ ఆయిల్, చాక్లెట్ల బదులు పొడి ఎందుకు విక్రయిస్తున్నామని పోలీసులు ఆరా తీయగా పాలల్లో కలిపి తాగేందుకు విక్రయిస్తున్నట్లు దుకాణ యజమాని చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని వద్ద 2,66,000 విలువ చేసే 4 కిలోల గంజాయి పొడితో పాటు 26 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు పెంచుకోవడానికి స్మగ్లర్లు చేస్తున్న ప్రయోగాలతో కళాశాలలు, పాఠశాలల వద్ద అడ్డగోలుగా విక్రయాలు జరుగుతున్నాయి. నగర శివార్లలోని కొన్ని కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాల్లో గంజాయి చాక్లెట్లు, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చే ఓపీఎం విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయి. ఈ తరహా మత్తు పదార్థాల్ని ప్రారంభంలో 50 రూపాయలు, అంతకంటే తక్కువ ధరకు అమ్ముతారు. ఈ ఒక్కసారి చూద్దాం అనుకునేవారు వీటిని ప్రయత్నిస్తూ మత్తు కూపంలో మునిగిపోతున్నారు. కొందరు ఖర్చుల కోసం దందాలోకి దిగుతూ కటకటాల పాలవుతున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఎండీఎంఏ మత్తు పదార్థాలు విక్రయిస్తున్న 2 యువకుల్ని అరెస్టు చేశారు. నిందితులు మత్తుకు అలవాటు పడి డబ్బు సరిపోక స్మగ్లర్ల అవతారం ఎత్తినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.